గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మరి 7వ వచనము దాకా చదువుతున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కనులారా చూసితిని అనుకొచ్చిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయిన నేను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. అందరూ ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, దయలోని సంకల్పంలో ఈ రీతిగా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభువా, నీ పక్షమున నేను నిలబడబోచుండగా నీ ఆత్మతో సంధించి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ వెళ్ళనైన స్వరంతో ఒక్కొక్కరి ద్వారా మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దర్శించి ప్రతి ఒక్కరిని కూడా నీ రక్షణానందమును కలగజేసి ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి దోషము నుంచి నువ్వు విడిపించిన మహిమ పొందమని నజరేయుని నామములో స్తుతించుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మన అంశం ఏమిటంటే యెషయా పిలుపు. మన అంశం పేరు యెషయా పిలుపు. చదవబడిన లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయిలు అంచుల దేవాలయమును నిండుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా అనేటువంటి ప్రవక్త దేవుని దర్శనము కలిగినప్పుడంట, దేవుని దర్శనము అంతకు ముందు ఆయనకు ఎప్పుడు కూడా కలగలేదు. అంతవరకు దేవుణ్ణి ఎరగకుండగా
ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య అనగా ఆయన పేరుకు అర్థము రక్షణ అనేటువంటిది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యకు దర్శనము కలిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒకటి నేను నూతన దర్శనము, రెండవది నూతన శుద్ధి, మూడవది నూతన ఆజ్ఞ. ఆయన దర్శనము కలిగినప్పుడు ఆయన ఈ 3 రకాలైనటువంటి కార్యాలు ఆయనలోన జరిగినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో ఇక్కడ వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన కడప గుమ్మములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా నేను అయ్యో అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి 5వ వచనములో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటున్నాడు. ఒకటోదిగా ఆయన అంటున్నాడు, దేవుని దర్శనము పొందుకున్నప్పుడు ఒకటోది ఏమంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు, నూతన శుద్ధి. ఏమంటున్నాడు ఇక్కడ? రెండవది చదవండి, కింది వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య జనుల మధ్యను నివసించుచుంటిని, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూసి తిని అనుకుంటుని. అంటే ఈ కనులారా చూసినటువంటి వ్యక్తి యెషయా ప్రవక్త ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు. కనులారా చూసినటువంటి మానవుడు ఎవరు లేరు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. చాలు. ఏ మానవుడును కూడా దేవుని ఎప్పుడు కూడా చూసి ఉండలేదన్న. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ యెషయా ప్రవక్త ఆయన దర్శనంలో ఆయన చూసినటువంటి భాగ్యవంతమైనటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం. దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అంటున్నాడు. అంటే ఆయన అంతకు ముందుకు దేవుని దర్శనం ఎరగక ముందుకు నశిస్తూ ఉన్నాడు. పాపం చేత, అపవిత్రమైనటువంటి పెదవుల చేత, ఆయన దోషము చేత ఆయన నశిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో, ఆయన చూసినటువంటి రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూస్తున్నాను. కొంచెం కనులారా చూసినటువంటి దేవుని భక్తుడు. దేవుని దర్శనము మనకు కలిగినప్పుడు దేవుని కనులారా చూడడానికి గొప్ప భాగ్యము మనకు ఉంటుంది. ఆనాడు ఉన్నటువంటి భక్తులు, ఈనాడు ఉన్నటువంటి భక్తులు, ఆనాడు ఉన్నటువంటి మనుషులు, ఈనాడు ఉన్నటువంటి మనుషులు అందరూ దేవుని చేత సృష్టింపబడినటువంటి భాగ్యవంతులే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు ఒకటే రీతిగా అందరికి ఒకటే న్యాయంగా ఒకటే రీతిగా దేవుడు ప్రజలకు కనబడుతూ ఉంటాడు అని ఈ యొక్క యెషయా ప్రవక్తకు అంటున్నాడు. యెషయా ప్రవక్త అంటున్నాడు, దర్శనములో నేను కనులారా చూస్తేనే. దేవుని కనులారా చూసినటువంటి భక్తుడు ఎవరన్నా ఉన్నారంటే యెషయా ప్రవక్త. ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే,
నేను కనులారా చూస్తిని అనుకుంటుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు శరావులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం, నీ దోషమును తొలగిపోయాను. నీ పాపము ప్రాయశ్చిత్తముగా అంటే ఒక అగ్ని నిప్పు తీసుకొని ఆయన పెదవులకు తగిలిందంట. ఆ అగ్ని నిప్పు ఆయన పెదవులకు హఠాత్తుగా ఆయన పెదవులకు తగిలినప్పుడు ఆయన పాపములకు ప్రాయశ్చిత్తమైన. అంటే ఈ అగ్ని దేనికి పోల్చబడిందంటే వాక్యానికి పోల్చబడింది. అగ్ని దేనికి పోల్చబడింది? వాక్యానికి పోల్చబడింది. దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అగ్ని వాక్యానికి పోల్చబడినది. ఈ వాక్యం ఎవరితోనైతే మాట్లాడుతుందో, ఎవరినైతే తాకుతుందో వారు పరిశుద్ధపరచబడతారు. వాళ్ళు ఆ వాక్యమేనే పశ్చాత్తాప పడి వాళ్ళ పాపములను విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. వాక్యము విన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యము వాళ్ళ హృదయాన్ని తాకిందనుకో, వాళ్ళ పెదవులను తాకిందనుకో, వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళ పాపములన్నీ కూడా యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడుతుంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మరి ఈ యొక్క అగ్ని దేనికి పోల్చబడింది అంటే వాక్యానికి పోల్చబడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే కింది వచనాలలో 6వ వచనం, అప్పుడు 6వ వచనం, 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషమును తొలగి పోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవుగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా చాలు. నేనున్నాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. మూడవదిగా యేసు ప్రభు మూడవదిగా నూతన ఆజ్ఞ, ఈ యేసయ్య నూతన ఆజ్ఞ పొందినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా నూతన ఆజ్ఞ పొందాడు. మొదటిగా మనం ధ్యానించబోచున్నాం, యేసయ్యకు దర్శనము కలిగింది. అత్యున్నతమైనటువంటి సింహాసనము, ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఇది గొప్ప భాగ్యము. ఒకటోది మనం ధ్యానించబోచున్నాం, యేసయ్యకి నూతన దర్శనం కలిగింది. ఆ దర్శనములో దేవుని చూశాడు. దేవుని చూసినటువంటి మనుషులు మరి ఎవరు లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చూసినటువంటి మనుషులు ఎవరు లేరని మనం 1వ యోహాను 4:12 వచనంలో చూస్తూ ఉన్నాం. ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూడలేదు అని మనం చదువుకున్నాం. కానీ ఈ యేసయ్య ప్రవక్త దేవుని ముఖాముఖిగా చూశాడు. ఎట్లా చూశాడంటే దేవుని దర్శనములో చూశాడు. ఆయన కొంతమందికి దర్శనాలలో దేవుడు కనపడుతుంటాడు, కొంతమందికి కళలలో దేవుడు కనపడుతుంటాడు, కొంతమందికి వాక్యము ద్వారా దేవుడు కనపడుతుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుడు యేసయ్యకు దర్శనము ద్వారా దేవుడు కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, నేను చూసి తిని, ఇదిగో గొప్ప భాగ్యం. ఏ మానవుడును కూడా దేవుణ్ణి ఎప్పుడునూ చూసి ఉండలేదు. భక్తుడు దేవుని చూడలేదు, కానీ దేవుని మహిమను చూశాను. భక్తుడు దేవుని ఎప్పుడు కూడా చూడలేదు, కానీ దేవుని మహిమను చూశాడు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, నేను దేవుణ్ణి చూసి తిని అంటున్నాడు దర్శనములో. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉండట, నేను దేవుణ్ణి చూసి తిని అంటున్నాడు.
అంత గొప్ప భాగ్యము ఎవరికి లభిస్తుంది అంటే దేవుని మందిరములో అయిన దేవునితో పోరాడుచు ఉన్నాడు. రాజు అయినటువంటి ఉజియా మృతి నొందిన సంవత్సరమున మందిరములోనికి వచ్చాడు. మందిరములో యెషయా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనం కలగజేశాడు. ఆయన దర్శనం కలగజేసినప్పుడు ఆయన దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ముఖాముఖిగా ఎవరైతే దేవుని ఎదుటికి వెళుతారో అప్పుడు వారి పాపాలన్నీ కూడా బయలుపరచబడతాయి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే వాళ్ళ పాపాలు బయలుపరచబడతాయి. నేను నిజంగా పాపిని కదా, ఎప్పుడైతే దేవుని దర్శనము మనిషి చూస్తాడో నిజంగా నేను పాపిని కదా అని అప్పుడు గ్రహిస్తాడు మనిషి. అంతవరకు ఎవరు గ్రహించారు. దేవుని ఎదుటికి వచ్చేంత వరకు కూడా ఏ మానవుడు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి, ఏ మానవురాలు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. ఇక్కడ యేసై అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అంటున్నాడు. రెండోది అంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు. ఎంత ఈయన కనుగొన్నాడు. అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడంట, అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు. మనము కూడా అపవిత్రమైనటువంటి మనుషుల మధ్య నివసిస్తున్నాం. అపవిత్రమైనటువంటి పెదవులతో మనం ఉన్నాం. అపవిత్రమైనటువంటి దేహముతో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి పాపముతో మనం నిండుకొని ఉన్నాం. దేవుని దర్శనం దేవుడు ఎప్పుడైతే మనల్ని దర్శిస్తాడో అప్పుడే మన పాపాలన్నీ కూడా బయలుపరచబడతాయి. అప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు, యేసయ్య అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గల వాడను అంటున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మూడోది నూతన ఆజ్ఞ యేసయ్య పొందుకున్నాడు. 6:8 చూస్తే మనము 8వ వచనంలో అప్పుడు నేను ఎవరిని పంపేదను అంటే నేను ఉన్నాను అంటున్నాడు యేసయ్య. ఎవరిని పంపాలని? ఇజ్రాయేలుకు వాళ్ళకు బోధించాలని. ఇజ్రాయేలు అపవిత్రంగా ఉన్నారు, అపవిత్రంగా జీవిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞలలో లేకుండా వాళ్ళు తప్పిపోతున్నారు, వాళ్ళు పాపంలో నివసిస్తున్నారని దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఎవరిని పంపాలనుకున్నప్పుడు నేను ఉన్నాను అంటున్నాడు యేసయ్య. అలాంటి వారు కావాలి దేవుని సేవకులు. దేవుని సేవ కొరకు అలాంటి వారు కావాలి. దేవుడు అంటున్నాడు కోత విస్తారంగా ఉంది, కోసేవారు కొదవగా ఉన్నారు. అంటే కోత అంటే ఈ లోకంలో పాపులు, ఈ లోకమంతా కూడా పాపముతో నిండుకొని పోయినారు ప్రజలు. వాళ్ళకు వాక్యం చెప్పేవారు కావాలి. వాళ్లకు వాక్యం చెప్పి దేవునిలోనికి నడిపించేవారు కావాలి. అందుకే కోత విస్తారంగా ఉంది అంటున్నారు. పాపపు మనుషులు లోకమంతా నిండుకొని ఉన్నారు. వాళ్ళకు వాక్యము చెప్పి వెలుగైనటువంటి మార్గములోనికి నడిపించేవారు కావాలి. ఈ యేసయ్య అంటున్నాడు, నేను ఎవరిని పంపాలని దేవుడు అనుకున్నప్పుడు నేనున్నాను అంటున్నాడు. దేవుని ఆజ్ఞ పొందుకున్నటువంటి వాడు. ఇలాంటి మనుషులు, ఇలాంటి సిద్ధపాటి కలిగినటువంటి యవనస్తురాళ్ళు, ఇలాంటి భక్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ తల్లి, దేవుని సేవ చేయడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. యవనస్తులైతేనేమి, యవనస్తురాళ్ళు అయితేనేమి ఇష్టపడడం లేదు. దేవుని సేవకు అప్పగించుకోయ్యా అంటే వీళ్ళు అంటున్నారు, దేవుడు నన్ను పిలుస్తలేదు అంటున్నారు. ఈయన యేసయ్య అంటున్నాడు నేనున్నాను అంటున్నాడు. ఇంత రెడీగా ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారా? యేసయ్య అంటున్నాడు నేనున్నాను అంటున్నాడు. దేవుడు ఎప్పుడు పిలుస్తూనే ఉన్నాడు దేవుని సేవకు. నువ్వు అప్పగించుకుంటే దేవుడు విస్తారంగా నీకు కోత ఉంది, కోసేవారు పదవుగా ఉన్నారని దేవుడు పిలుస్తున్నాడు. నేనున్నాను ప్రభు నీ సేవ చేయడానికి అని వచ్చేవారు కొదవగా ఉన్నారు, అప్పగించుకునే వారు కొదవగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. యేసయ్య ప్రవక్త దేవుని ఆజ్ఞను పొందుకున్నటువంటి వాడు.
ఇజ్రాయేల్ ప్రజలు తప్పిపోయినటువంటి ప్రజలకు, అపవిత్రమైనటువంటి జనాంగము మధ్యలో వాళ్లకు బోధించడానికి ఆయన యెషయా పిలువబడ్డాడు. దేవుని దర్శనం ద్వారా దేవుని సేవలోకి పిలువబడ్డాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, మనము గమనించాలి. ఇక్కడ ఆయన లోపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని. ఇట్లా ఒప్పుకునే వాళ్ళు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూడగలుగుతున్నాం. మోషే కూడా, నేను నోటి మాన్యము కలిగినటువంటి వాడిని, ఇజ్రాయేలుని విడిపించడానికి ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళు, ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని విడిపిస్తున్నా నేను, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆ రాజుతో మాట్లాడు, ఐగుప్తు రాజుతో నువ్వు మాట్లాడు, వాళ్ళని నేను విడిపించబోచున్నానంటే ఆ రాజుతో మాట్లాడడానికి నేను ఎంతటి వాడనయ్యా, నాకు ముందే నత్తి ఉంది. ఏమంటున్నాడు? ముందే నత్తి ఉంది. నేను నోటి నేర్పరిని కాదు, మాటలు నేర్చుకున్నటువంటి నేర్పరిని కాదు, నేను ఆయనతో మాట్లాడలేను, ఆ జనాంగాన్ని నడిపించలేను, నాతో కాదు అంటున్నాడు ఆయన. అంటే ఈ బలహీనతలో దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు బలపరిచేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనములో అక్కడ మోషే అంటున్నాడు, నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గాలవాడనని యెహోవాతో చెప్పగా చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళని విడిపిస్తా నేనంటే, నేను నోటి మాంద్యము గలవాడను, నేను నోటి నాలుక మాంద్యము గలవాడను. ఇవన్నీ ఈ లోపాలు ఒప్పుకుంటున్నాం. మోషే ఏమంటున్నాడమ్మా? లోపాలను, బలహీనతలను ఒప్పుకుంటున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. కిందికి వచ్చిన వాళ్ళలో మనం చదివితే దేవుడు ఆయనను బలపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవా మానవులకు నోరిచ్చినటువంటి వాడంట. యెహోవా మానవులకు నోరిచ్చినటువంటి వాడు. చదువు. మానవులకు నోరిచ్చినటువంటి వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసి ఉన్నదో నీకు బోధించదని ఆచార్యంతో చెప్పిన చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే యెహోవానైన నేను, ఎనవచనంలో యెహోవానైన మానవులకు నేర్పరిని వాడను, నోరిచ్చిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే నోరిచ్చింది ఆయననే. మృగవాన్ని కలగజేసింది ఆయననే, గుడ్డివాన్ని కలగజేసింది ఆయననే. చదవమ్మ అక్కడ. మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడేవాడు. వీళ్ళనందరినీ కూడా చాలా మంది మూగవారు ఉన్నారు, చెవిటి వారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. వీరినందరినీ పుట్టించింది ఎవరు? ఎవరమ్మా? యెహోవా. మనం అనుకుంటాము వాళ్ళ పాపము వలన వాళ్ళు గుడ్డివారుగా పుట్టారు, తల్లిదండ్రులు చేసిన పాపం వలన గుడ్డివారుగా పుట్టారు అనుకుంటాం. కానీ దేవుని మహిమ వలన వాళ్ళు గుడ్డివారుగా పుట్టారు. దేవుని
మహిమపరచబడాలని వాళ్ళు గుడ్డివారుగా పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వలన వాళ్ళు గుడ్డివారుగా పుట్టారని కానీ, వాళ్ళు కుంటివారుగా పుట్టారని కానీ మనము అపార్థం చేసుకుంటుంటాం. దేవుని మహిమార్థమై వాళ్ళు పుట్టారు. దేవుడు మహిమపరచబడాలని వాళ్ళు పుట్టింటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, అందరినీ కలగజేసింది ఆయననే. కుంటివారుగా పుట్టించింది ఆయననే, గుడ్డివారుగా పుట్టించింది ఆయనే, చెవిటివారుగా పుట్టించింది ఆయననే. అంటే మంచివారుగా పుట్టించింది ఆయననే. అందరినీ కూడా ఆయననే పుట్టించాడు. మరి వీళ్ళనందరినీ నేను పుట్టించాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నోటి నత్తి ఉందని, మాంద్యం ఉందని నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా నీకు. నేను మాట కలగజేయవాడని నేనే కదా. నువ్వు వెళ్ళినప్పుడు మాట్లాడిచ్చేది నేనే కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు వెళ్ళు. చాలా మంది నాకు చదువు రాదు, నాకు వాక్యం చెప్పనికి రాదు, నువ్వు చూస్తే నా సేవకు పిలుస్తున్నావు, సేవకురా అని ప్రేరేపిస్తున్నావు అని చాలా మంది వెనకబడిపోతుంటారు. నువ్వు రాయా, నువ్వు నిలబడి నేను మాట్లాడిస్తా అంటాడు దేవుడు. దేవుడు అదే కదా చెప్తున్నది. నువ్వు రా, ముందు అడుగు పెట్టు. చాలా మంది యవనస్తులు అంటే దేవుని సేవకు అప్పగించుకోండి అంటే, నాకు వాక్యం చెప్పనీకి రాదు, ఏమి రాదు, చదవనీకి రాదు, చదువు రాదు, సంధ్య రాదు, దేవుని సేవకు రా అంటే ఎట్లా వచ్చేది నేను అంటుంటారు. చాలా మంది వెనకబడిపోతుంటాడు. అంటే జ్ఞానవంతులను, ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళని దేవుడు పిలిచాడు సేవకు. వాళ్ళకి గర్వంతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళని పిలిచాడు దేవుడు. ఎన్నిక లేని వాడిని పిలుచుకునేది. ఏం చదువు రాని వాడిని, ఎన్నిక లేని వాడిని దేవుడు రా నా సేవకు అంటుంటాడు. అదే కదా గొప్పతనం దేవునిలో. అదే కదా గొప్పతనం దేవునిలో ఉండేది. చదువు వచ్చిన వాడిని, అంత జ్ఞానం ఉన్నవాడిని సేవలోని పిలుచుకుంటే, నా జ్ఞానముతో నేను ఈ వాక్యం బోధించిన అంటాడు వాడు. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది చెప్పు? దేవునికి మహిమ వస్తుందే? దేవునికి మహిమ రాదు. నేను ఎన్నిక లేని వాడినయ్యా, చదువు రాని వాడిని, అసలు యోగ్యము లేని వాడిని నేను. ఈ మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడను, నా నాలుక మాంద్యముతో ఉంది, నేను మాటలు రానటువంటి వాడిని. నేను ఎలాగా పోవాలి, వాళ్ళని ఎలాగ నడిపించాలి అంటున్నాడు దేవుడితో. రాయా, నేను అందరినీ కలగజేసింది నేనే కదా, నేనున్నాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఏమి పలకవలసి ఉన్నది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిసిన వారిని పంపమనగా అంటున్నాడు. ఇంకా డౌట్ పడుతున్నాడు మోషే. అయ్యో నేను వెళ్ళలేను, నువ్వు పంపదలసిన వారిని పంపు, నాకు నోటి మాన్యము అంటే నత్తి ఉంది నాలోన, నేను మాట్లాడలేను అంటున్నాడు. అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు అల్ప విశ్వాసం అన్నట్టుగా దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన మోషే మీద కోపపడుతున్నాడు. మోషే మీద ఏమంటున్నాడు? కోపపడుతున్నాడు దేవుడుగా. నేను ఉన్నానంటే నువ్వు వెళ్ళమంటే వెళ్ళవు. చాలా మంది ఓరనైనా నీకు దేవుడు నడిపిస్తాడు, నువ్వు వెళ్ళు దేవుని సేవకు అని తండ్రి చెప్తుంటాడు, తల్లి చెప్తుంటాడు. ఇంకా డౌట్ పడుతుంటారు చాలా మంది. దేవుడు కోపపడుతున్నాడు, తల్లిదండ్రులు కూడా కోపపడుతున్నారు చాలా మంది సేవకులు కూడా కోపపడుతున్నారు. నువ్వు వెళ్ళయ్యా, దేవుడు నడిపిస్తాడు కానీ, నువ్వు రాయ సేవలోకి దేవుడు నడిపిస్తాడు కానీ పిలుస్తుంటారు సేవకురాలు చాలా మంది. వీళ్ళు అంటుంటారు, అయ్యో నేను వెళ్ళలేను. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు కోపపడుచున్నాడు. చదవండి అక్కడ కింద వచ్చిన. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నమైన ఆహారము లేడా, అతడు బాగుగా మాట్లాడునని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. అంటే
అప్పుడు పంపించాడు దేవుడు. ఎంత చెప్పినా ఇతను వెళ్ళలేదు కనుక నీ అన్న ఉన్నాడు కదా, బాగా మాట్లాడతాడు, అతన్ని నీకు తోడుగా పెడుతున్నా, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఆయన దేవుడు ఇరిసలేదు, దేవుడు మాత్రం ఇరిసలేదు. ఎలాగైనా పంపాలని దేవుడిని ఉద్దేశం. వాళ్ళ అన్నను పంపించాడు ఆహారాన్ని, వాళ్ళు వెళ్ళారు ఇద్దరు. ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, మనము గమనించాలి, మోషే ఆయనకున్నటువంటి లోపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏదో రకంగా సహాయం చేసేటువంటి, మన లోపాలను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏదో రకంగా బలపరిచి సహాయం చేసి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఒప్పుకోకపోతే మన లోపాలు, కొంతమంది లోపాలు మోసపెట్టుకోను, కొంతమంది సేవకులు రాయా అంటుంటే సర్లే వస్తానులే అనుకుంటా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ వాళ్ళ లోపాలు చెప్పారు. అయ్యా నాకు చదువు రాదు, అయ్యా నాకు ధైర్యం లేదు, అయ్యా నేను వాక్యం బోధించలేను, అలాంటి యోగ్యత నాలోనే లేదని ఒప్పుకోరు అన్నమాట. అంటే ఎప్పుడైతే ఒప్పుకుంటారో లోపాలను, అప్పుడు బలపరుస్తారు ఆ సేవకుడు కానీ లేకపోతే ఆ దేవుడు కానీ. ఆ సందర్భానుసారంగా బలపరిచి వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, యోబు కూడా నేను నీచుడను అని ఆయన అక్కడ సంబోధించినట్టుగా మనకు యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. చదవాలి. 42వ అధ్యాయము 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికినటువంటి తర్వాత తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీదను మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. అంటే యోబు ఆయన లోపాలను ఒప్పుకొని పలుకుచున్నాడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యెహోవా అంటున్నాడు, యోబుతో మాటలు ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమాజీయుడైనటువంటి ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైనటువంటి యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక. యోబు పలికినటువంటి మాటలు ఏమిటంటే, నేను నీచుడను. ఏమంటున్నాడు? కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఆయన పశ్చాత్తాపపడుచున్నాడు ధూళిలోను బూడిదలోను. ప్రతి మనిషి కూడా తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి గుణము ఉండదన్నమాట. యోబు తగ్గించుకొని ఆయన బూడిదలోను ఆయన పడి ఉండి ప్రార్థన చేస్తుంది. అంటే దేవుడు ఆయన పశ్చాత్తాపాన్ని చూసి, నా యోబు పలికినట్లు మీరు పలకలేదు గనుక అని ఆయన వారి స్నేహితులతో అంటున్నారు. దేవుని కోపం వాళ్ళ స్నేహితుల మీద రగులుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడోదిగా మనం ఆలోచన చేస్తే పేతురు కూడా నేను పాపాత్ముడను అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడు? నేను పాపాత్ముడను. లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలాయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం అందిరి. అంటే పేతురు రాత్రంతా కూడా వల వేసినారు, చేపలు ఒక్క చేప కూడా పడలేదు. ప్రయాసపడి వాళ్ళు చేపలు పట్టడానికి వచ్చారు. రాత్రంతా కూడా ప్రయాసపడినారు, ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు.
యేసు ప్రభుల వారు ఆ సముద్రం ఒడ్డుకు వచ్చారు. మోషే సీమోను అయినటువంటి పేతురు ఓడ దగ్గరికి వచ్చి ఆ ఓడలో ఎక్కి ఆ ఓడలో కొంతమందికి కూర్చొని బోధించాడు యేసు ప్రభు. అనేకులకు వాక్యం బోధించినాడు. బోధించిన తర్వాత ఈ ఓడను లోతులోకి నడిపించండి అన్నాడు. ఏమన్నాడు? ఈ ఓడను లోతులోనికి నడిపించండి అన్నాడు. వల వేయండి అన్నాడు. అయ్యా, మేము రాత్రంతా కూడా ప్రయాసపడినాము, ఒక చేప కూడా పడలేదు అని సీమోను పేతురు అంటున్నాడు. ఒక చేప కూడా పడలేదే, రాత్రంతా ప్రయాసపడినాం అంటే ఈయన అంటున్నాడు లోతులోనికి నడిపించి వల వేయండి అని యేసు ప్రభు చెప్పినప్పుడు, అయ్యా నీ మాట ప్రకారంగా వేస్తాం, రాత్రి అంతా అయితే మేము వేసాం, ఒక చేప పడలేదు. యేసు ప్రభు చెప్పినట్టుగా సీమోను పేతురు చేశాడు. మరి ఆ చేప ఆ వల సిరిగిపోయేంత చేపలు పడినాయి. ఆ వలను ఇగ్గలేకపోతున్నారు అందరూ. భయంకరమైనటువంటి చేపలు ఆ వలలో పడినాయి. ఆ చేపలు పడినప్పుడు వాళ్ళు లాగలేకపోతున్నారు, వీళ్ళు మాత్రమే. వాళ్ళకు సహాయం చేసేవారిని అనేకులను పిలుచుకుంటున్నారు. విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు వీళ్ళు విస్మయం పొందినారు. పేతురు వీళ్ళతో పాటు ఉన్నటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విస్మయం ఉంది. నేను పాపాత్ముడునని పశ్చాత్తాపడుతున్నాడు పేతురు. ప్రభువా, నేను పాపాత్ముడును, నేను నీ దగ్గర వేడుకునక నీతో పాటు తిరగకుండగా నా సొంత జ్ఞానంతో నా సొంత బలముతో నేను రాత్రంతా ప్రయాసపడితిని గాని ఒక చేప కూడా నేను పాపాత్ముడును అని ఒప్పుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని, మనం కూడా దేవుని విడిచిపెట్టి మన సొంత ఆలోచనతో సొంత శక్తితో మనము ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం. దేవుడు లేకుండా ఏది కూడా సాధించలేము, ఏది కూడా చేయలేము. దేవుని యొక్క సహాయంతో ఏది చేసినా అది ఫలితమవుతుంది. మన పాపాలు క్షమించబడతాయి. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ముగ్గురు భక్తులు, మోషే గాని ఆయన లోపాలను ఒప్పుకున్నాడు, యోబు గాని ఆయన లోపాలను ఒప్పుకున్నాడు, ఈ పేతురు గాని ఆయన లోపాలను పాపాలను ఒప్పుకుంటున్నాడు. నేను పాపాత్ముడును అంటున్నాడు. ఆ విధంగా ఎప్పుడైతే దేవుని ఎదుట మనం ఒప్పుకుంటామో ఆయన మన పాపాలను క్షమించి మన లోపాలను తీసివేసి మనల్ని బలపరిచేటువంటి దేవుడుగా బైబిల్ గ్రంథంలో ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ లోపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నటువంటి వారు. అదేవిధంగా ఎస్ఐ కూడా ఆయన లోపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. రెండవదిగా మనం చూస్తే నూతన శుద్ధి చేసినటువంటి వాడు. ఎస్ఐ గ్రంథము 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. ఎస్ఐ గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని శుద్ధి చేసుకొనుడి, వాటిని తొలగించుకొనుడి. అంటే దేవుడు అంటున్నాడు, ఆయన చెప్తున్నటువంటి మాట యేసయ్య గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనుడి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంటే మనము శుద్ధులము కావాలంటే ఏం చేయాలి? మనం దేవుని ఎదుట పశ్చాత్తాప, అప్పుడు శుద్ధులముగా అవుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12 చూస్తే, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే వాక్యము రెండంచులు ఖడ్గము గలదు. ఇట్లయినా తెగుతుంది, ఇట్లయినా తెగుతుంది వాక్యం. మనం శుద్ధులం కావాలంటే వాక్యం చేతనే శుద్ధులం కావాలి. దేని చేత? వాక్యము చేతనే శుద్ధులం కావాలి. అంటే వాక్యము వినినప్పుడే ప్రతి మనిషి కూడా నేను పాపిని గ్రహించి దేవుని ఎదుట మోకరించి ఆయన పాపాలను ఒప్పుకొని ఆమె పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా కడగబడి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా తీర్చబడుతుంది. వాక్యం వినకుండా పశ్చాత్తాపడలేరు ఎవరు కూడా. వాక్యం వినకుండా పశ్చాత్తాపము చెందలేరు ఎవరు కూడా. వాక్యం వినిన తర్వాతనే పశ్చాత్తాపడతారు. ఈ వాక్యమే రెండంచులు ఖడ్గము అంటే అది మూలుగలో దూరుతుందంట. ఎక్కడ దూరుతుంది? మూలుగలు మన మూలుగలలో దూరుతుంది. ఎముకల మధ్యలో నరాలలో అది దూరి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా నూతన ఆజ్ఞ. మూడవది నూతన ఆజ్ఞ. యెషయా గ్రంథం 6:9 వచనంలో చూస్తే ఆయన ఆజ్ఞ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం చూద్దాం ఒకసారి. ఆమోసు గ్రంథం 7:14. ఆమోసు గ్రంథం 7:14. చదవండి. ఆమోసు గ్రంథం అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కానీ పశుల కాపరినై మేడు పండ్లు ఏరుకొను వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇజ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చను. చాలు. ఇక్కడ ఆమోసు ఏం చేసుకునేవాడంటే ఆయన పశువులు కాసుకునేవాడు, మేడు పండ్లు ఏరుకునేటువంటి వాడు. నేను ప్రవక్తనైతే కాదు, నేను ప్రవక్త శిష్యుడను కూడా కాను. చాలా మంది ఏమనుకుంటారంటే నేను సేవకుని ఎమ్మడి తిరగలేదు, సేవకుని యొక్క శిష్యుని కాదు, నేను ఒక ప్రవక్తను కాదు, నేను ఎట్లా సేవ చేయాలా, నేను రాలేను అంటుంటాను. నేను పాస్టర్ ఎమ్మడి కూడా తిరగలేను, సేవ ఎట్లా చేయాలా, ఎప్పుడు తిరగలేదు అని చాలా మంది అనుకుంటారు. ఈయన అంటున్నాడు ఆమోసు, నేను పశువులు కాసుకునేవాడిని, నేను మేడు పనులు ఏరుకునేవాడిని. ఏం కాసుకునేవాడు అంటే ఆయన పశువులు కాసుకునేవాడిని. మేడు పనులు ఉంటాయి కదా, అవి ఏరుకొని తినేటువంటి వాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు, రా నా సేవకని. ఇశ్రాయేలు ప్రజలకు వాక్యము వాళ్ళకి తెలియజేయాలని, ప్రవచనం ఎత్తి వాళ్ళతో తెలియజేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో ఏ రకంగా పిలుచుకుంటాడో దేవుడు తెలియదు. మనం రెడీ ఉండాలి. ఏముండాలా? నేను ఉన్నాను అంటున్నాడు యేసయ్య ప్రవక్త. నేను ఉన్నాను దేవుడి సేవ చేయడానికి, దేవుని వాక్యం బోధించడానికి నేనున్నాను. ఇట్లా రెడీగా ఉన్న మనుషులు ఎంతమంది ఉన్నారు ఈనాడు? ఎంతమంది ఉన్నారు? మా చేతులు ఎత్తండి. దేవుని సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నీ వంతుగా నీకు దేవుడి సేవ ఏం చేయాలో అది ఆయనకు తెలుసు, అది అప్పగిస్తాడు అంతే. ప్రియమైనటువంటి దేవుని సేవ చేయడానికి రెడీగా ఉండాలి. ఎంతమంది ఎత్తినారు చేతులు? మళ్ళీ ఎత్తండి. ఇట్లా కాదమ్మా, ఎత్తండి, పైకి ఎత్తండి ధైర్యంగా.
నువ్వు లేవా దేవుని సేవ చేయాలి? ఇప్పుడు తపలాలు కొట్టింది ఏంది అది? ఇప్పుడు తపలాలు కొట్టింది ఏంది అది? దేవుని సేవనే అది. ఇక్కడ మైకులు పెట్టింది ఏంది అది? దేవుని సేవనే అది. కసులు కొట్టేది ఏంది అది? దేవుని సేవని. బట్టలు వేసేది ఏంది అది? దేవుని సేవని. వంటలు చేసేది మీటింగ్లప్పుడు ఏంది అది? దేవుని సేవని. సువార్త పత్రికలు పంచేది ఏంది అది? దేవుని సేవని. ఇవన్నీ దేవుని సేవనే. దేవుని సేవ చేయడానికి నీకు ఇష్టం ఉంటే, నేను ఉన్నాను అంటే దేవుడు ఎంతగానైనా వాడుకుంటాడు. నేను ఎంతైనా వాడుకుంటాడు దేవుడు. ఎంతైనా శక్తినిస్తాడు నీకు. నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి, నేను ఎట్లా చేయాలంటే ఆ నడుము నొప్పులు తీసేస్తాడు, కాళ్ళ నొప్పులు తీసేస్తాడు. నువ్వు చేస్తే కదా దేవుని పని. చెయ్యకుండా ఇట్లా నాకు నొస్తున్నాయి ఇంకా అవి నొస్తూనే ఉంటాయి. ఇంకా అదే దూరికుంటుంది. ఇంకా చెయ్యాలా, చేస్తే పని శక్తి వస్తుంది. దేవుని పని చేయాలా. దేవుని పని చేస్తే దేవుడి శక్తిని ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ఆయన పశువులు కాసుకునేవాడు, మేడు పనులు ఏరుకునేవాడు అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు ఆయనను? ఈయన యోగ్యుడి కాదనొచ్చు కదా. మరి పశువులు కాసుకునే వానికి చదువు వస్తుందా? మేడు పనులు ఏరుకుని తినేవానికి చదువు వస్తుందా? మరి ఏ యోగ్యత లేదు ఆయనకు. ఎవరైనా లెక్క చేస్తారా పశువులు కాసుకుంటూనే? మరి గొర్రెలు కాసుకునే దావీదును రాజుగా చేసినాడు. ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకునేది. ఈ లోకంలో బాగా పెద్ద పెద్ద చదువులు చదివినాని రా నా సేవకని దేవుడు పిలిచాడు. వాళ్ళకి ఆ ముందరనే ఎచ్చులు, దండిగుంటే వాళ్ళకి ఎచ్చులు. వాళ్ళు రారు దేవుని సేవకి ఎంత పిలిచిన వాళ్ళు. తెలుసు దేవునికి ఎవరిని పిలిచాలో తెలుసు, దేవునికి తెలుసు. ఎవరిని పిలిస్తే వాళ్ళు నాకు ఆ సేవకు అప్పగించుకుంటారు. వాళ్ళు మాత్రమే దేవుని సేవ చేస్తుందని దేవునికి తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఆయన పశువులు కాసుకునేటువంటి వాడు ఆమోసు. మేడు పనులు ఏరుకొని తినేటువంటి వాడు. అలాంటి వాడిని ఇజ్రాయేల్ ప్రజలకు, నా ప్రజలు నువ్వు ఎత్తి ప్రవచింతురు రా అంటున్నాడు. ప్రవచనం ఎత్తి ప్రవచించాలి రా. దేవుని సేవకు అప్పగించుకొని చేసేవారు కావాలి. నాడు అప్పగించుకొని చేసేవారు లేక దేవుని సేవ కుంటుపడుతుంది. దేవుని సేవ డెవలప్ కావడం లేదు. దేవుని ప్రజలు తప్పిపోయినటువంటి, గొర్రెలు తప్పిపోయినటువంటి ప్రజలు మళ్ళా దేవునిలోనికి రావాలంటే దేవుని సేవ చేసేవాళ్ళు అనేకులు రావాలి. 10 మంది కలిస్తే 10 చేతులు వేసి దేవుని సేవ చేస్తే అది విస్తారమైనటువంటి సేవగా ఏర్పడుతుంది. చాలా మంది అలాగ అప్పగించుకొని చేయడం లేదు. సేవకుడు ఒక్కడు వాక్యం చెప్తే ఎంతమంది అందులో ఎంతమంది పని చేయాలా? ఎంతమంది పని చేయాలమ్మా? అనేకులు పని చేయాలి. ఒక మీటింగ్ చేయాలంటే ఎంతమంది పని చేయాలా? సేవ ఎంతమంది? ఆ మీటింగ్లో ఒక్కడే సేవకుడు వచ్చి వాక్యం చెప్తుంటాడు. ఎంతమంది ఆ పని ఎంతమంది చేయాలా? అవి సిద్ధపరచడానికి ఎంతో మంది కష్టపడాలి. ఆ వాక్యం ఎత్తపడాలంటే ఎంత ప్రయాసం ఉంటుంది అక్కడ. ఆ మీటింగ్ సిద్ధపరచాలంటే, ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మీటింగ్ చేయాలంటే, పెద్ద సేవకుడు వచ్చి వాక్యం అందించాలంటే ఎంత సేవ చేయాలి. అక్కడ లైట్లు పెట్టాలి, బట్టలు వేయాలి, ఎన్నెన్నో పనులు అన్ని సిద్ధపాటు చేయాలి. అక్కడ ఎంతమంది కష్టపడాలి. అక్కడ చాలా మంది కుర్చీలు వేయాలి. అవన్నీ స్టేజీలు అన్నీ సిద్ధపరచాలి. ఆ వాక్యము ప్రజలలోకి వెళ్ళాలంటే, ఆ వాక్యము ప్రజలలోకి వెళ్ళి ఆ వాక్యము ద్వారా రక్షింపబడి ప్రజలు దేవుని వైపు తిరగాలంటే ఎంత ప్రయాసం ఉంది. అందరూ పని చేయాలి అప్పగించుకొని. మనం 3 రోజులు మీటింగులు చేసాం. ఎంతమంది కష్టపడినారు? చాలా మంది కష్టపడినారు కదా. ఆ కష్టం చేసిన తర్వాతనే దేవుని సేవకులు వచ్చి వాక్యం అందించారు. ఆ సేవ అన్ని సిద్ధపాటు చేసిన తర్వాతనే దేవుని వాక్యం అందించారు వచ్చి వాళ్ళు. మనం అన్ని సిద్ధపరచకుండా వాళ్ళు వచ్చి వాక్యం అందిస్తారా? పట్టలు వేసేవాళ్ళు పట్టలు వేయాలి, లైట్లు పెట్టేవాళ్ళు లైట్లు పెట్టాలి. ఎవరు చేసే పని అంటే స్టేజ్ చేసేవాళ్ళు స్టేజ్ చేయాలి, మైకులు పెట్టేవాళ్ళు మైకులు పెట్టాలి, వంటలు చేసేవాళ్ళు వంటలు చేయాలి. ఇవన్నీ సిద్ధపాటు ఇవన్నీ ఉంటాయి కదా.
ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే అప్పుడు వాక్యం దేవునిలోనికి, దేవుని వాక్యం ప్రజలలోనికి వెళ్ళిపోతుంది. కొంతమంది కొన్ని సంఘాలలో దేవుని సేవకుడు చేసుకుంటూ ఆయన చూసుకుంటారులే, ఆయన సిద్ధపరుచుకుని మనం ఇంటికాడ చేసుకున్నాం అంటుంటాం. ఇంటికాడ మీరుంటే దేవుని సేవకుడు ఏమని చేస్తాడు చెప్పండి? ఎంత ఎంత ఏమని చేసి ఎంత పని అని దేవుని సేవ డెవలప్ అవుతుందో చెప్పండి? ఒక్క చేయికి 2 చేతులు కలిస్తే బలం. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సేవలు, మనమందరము దేవుని సేవ చేయడానికి అప్పగించుకోవాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు.